గురువు ఉన్నాడు. శ్రీకృష్ణుడు దేవుడు కదా, మరి శ్రీకృష్ణుడికి గురువు ఎందుకు? ఆయన గురువు సాందీప మహర్షి శ్రీకృష్ణుడి గురువు. గురువును ఆశ్రయిస్తేనే భగవత్ తత్వం తెలుస్తుంది. హనుమంతుడు జపం చేస్తాడు కూర్చొని, ఇట్లా చేస్తాడు. ఆయన ఎట్లా కూర్చుంటాడు, ఆయన జపం చేసిన ఫోటో చూస్తే ఆయన మస్తు కూర్చుంటాడు. పొడుస్తాయి. శివుడు కూర్చుంటాడు జపానికి. మన వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళు మనకి ఎందుకు? ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. ధ్యానంలో ఎందుకు ఉంటాడు శివుడు? మనం అందరం శివునికి మొత్తం కదా, మరి ఆయన ఎందుకు ధ్యానంలో? ఆయన ఎందుకు ధ్యానంలో ఉన్నాడు? ఆయనకు పని లేక, ఆయన దేవుడు కదా. మరి మనం దేనికన్నా గొప్పలమా ధ్యానం చేయకపోవడానికి? ఏం కాదు. ఆలోచించు. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, శివుడైనా, హనుమంతుడైనా, ఎవరైనా చూడండి ఎక్కువ ధ్యాన ముద్రలు ఇట్లుంటారు. శివయ్య ఇట్లుంటాడు, అట్లే ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఆయననే దేవుడు, ఆయనకే మనం మొక్కుతున్నాం, మరి ఆయన ఎందుకు ఉండాలి అట్లా? ఆలోచించు. ఏం చెప్పదలుచుకుంటుండే ఆయన ఆ రూపంతో, ఇట్లా కూర్చున్న రూపంతో ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నా? లేక 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనది 84 లక్షల జీవ జంతువులు ఉంటాయి. 84 లక్షల రకాలు. అల్లా మనిషిలాగా ఒకటి మనం ఉన్నాం. అరే నేను మనిషిలాగా ఉట్టించినా ఈ స్థితిలో ఉండి నన్ను తెలుసుకో. నీకు ఏ స్థితిలో నేను దొరకా? నువ్వు ఎన్ని యాగాలు, హోమాలు, యాత్రలు, తీర్థయాత్రలు, వ్రతాలు, పూజలు, లక్షపత్రి పూజ, లక్ష కుంకుమార్చన ఏవి చెయ్యి, నీకు దొరకను. నీకు ఏ స్థితిలో దొరుకుతా? నేను కేవలం ధ్యాన స్థితిలో మాత్రమే నీకు దొరుకుతాను. కేవలం ఇదే స్థితిలో నీకు దొరుకుతా. కేవలం ఇట్లా కూర్చో, నన్ను గమనించనీకే ఆల్రెడీ చూసిన ఒక గురువు ఉన్నాడు. గురువుని ప్రసాదిస్తాడు నీ భక్తి కరెక్ట్ ఉంటే. ఇట్లా కూర్చొని ధ్యానం చేయు. చిన్ముద్ర అంటారు దీన్ని. చిన్ముద్ర శివయ్య ఇట్లా వేసుకొని కూర్చుంటాడు. ధ్యానం చేయి. ఆ ధ్యానం చేస్తేనే నేను నీకు దొరుకుతా అని చెప్పనీకే ఆ రూపం మనకి. అర్థమైందా? మన ఉట్టినే ఆయన ఇట్లా కూర్చొని నేను ఇట్లా కూర్చుంటా, మీరు కొబ్బరికాయలు కొట్టుండి, ఆయన కొబ్బరికాయలు తక్కువనా? సృష్టి ఆయనది, ప్రపంచమే విశ్వమే ఆయనది. నీ కొబ్బరికాయ కోసం ఇట్లా కూర్చుందా? ఏం లేదు. అన్ని పువ్వులు ఆయన సర్వంతర్యామి, అన్నిట్లున్నాడు. అన్నిట్లున్న ఆయనకి నువ్వు తీసుకుపోయి పువ్వు పెడుతున్నా స్వామి, నువ్వు నాకు 1,00,000 రూపాయలు లాటరీ తగలేటట్టు చూడు. అవసరం ఆయనకి? ఆయన ఏం పెట్టమన్నాడు తెలుసా? నీ మనస్సు ఒక్కటి నా వైపు పెట్టు, అంతే. శుద్ధమైన మనస్సుతోటే నేను దొరుకుతా. నువ్వు ఇట్లా కూర్చొని నన్ను ధ్యానిస్తే నీకు లోపల నా నిజస్వరూపం చూపిస్తా అని ఆయన మనం చూపిస్తాడు.